వాడు నరికేసి నా కూతురు తీసుకురండి రా. ఏంటి? నిన్ను నరికి నా కూతురు తీసుకురమ్మంటాను. దీన్ని తీసుకెళ్ళడం నన్ను నరకటం దీన్నే మామూలుగా తీసుకెళ్ళచ్చు కదా. కోత కొయ్యకుండా పంట చేతికొస్తుందా? మేత వేయకుండా ఆవు పాలిస్తుందా? రక్తపాతం జరిగి తీరాల్సిందే. ఒక పక్క వర్షపాతం లేక చేస్తుంటే రక్తపాతం ఏంటి భయ్యా? రే ఆడు భయపడుతున్నాడు. భయ్య నీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, అలాంటి భయం లేదు, ఇదంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. దాన్ని చిన్నపిల్లని చేసి రాజస్థాన్ లో నీ చుట్టూ తిప్పుకోవడం నాకు తెలియదు అనుకుంటున్నావా? చిన్నపిల్ల దీని సైజ్ చూసావా? రాత్రి చేసిన పనులు చూడాలి, దడుచుకు చచ్చిపోయాడు. రే దాన్ని అనేసి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంట్రా? టీ తాగుతున్నాను సార్. టీ తర్వాత అయినా తాగొచ్చు. అదేంట్రా ఒక్క దెబ్బకి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు గట్టి కొడుతున్నాడు సార్. అయితే మొన్న పన్ను నొప్పిగా ఉందని పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. జ్ఞానంతం వచ్చింది, పీకడానికి 1 రోజులు రోజులు కొట్టద్దు అన్నాడు. వాడు ఒక్కటి కొట్టాడు సార్. అంటే ఆడికి దంతం పోయి జ్ఞానం వచ్చింది, మొత్తం లేకుండా పని తీస్తాను కదా, దర్రమంటది. ఇంటికెళ్ళి 2-3 డేస్ రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. మీరేం తగ్గకండి సార్. బోల్డ్ అంత ఇన్వెస్ట్ చేసి 10 మందిని పెట్టాను. 10 మందికి పళ్ళు కొట్టమని చెప్పండి. మరి ఒక్కని కొట్టే ఊరుకుంటాం అనుకుంటున్నావా? మా దగ్గర ఇంకా 10 మంది ఉన్నారు. నేను కూడా ఒక్కడిని కొట్టి ఊరుకోను, మొత్తం 10 మందిని కొట్టి పాడుకొస్తా. వాడాలిగా. నువ్వు కూడా వెళ్తాను వచ్చావు కదరా సార్? ఇక్కడ ఏం చేస్తున్నావు? పని చేస్తున్నాను సార్. పని చేస్తున్నావా? లీటర్ పెట్రోల్ ఎంతరా సార్? లీటర్ పెట్రోల్ ఎంత? వద్దు సార్, 30 మంది కొట్టకండి సార్. ఈ నిండు తెచ్చారా? మా ఆవిడ కొంట్లో బాగాలేదు, చూసుకోవడం కష్టంగా ఉందని. కొడుకుని పెట్టుకుని ఏం పనులురా? కాన్వెంట్ ఫీజు కొంచెం లైట్ గా ఉందండి. ఎంత ఇస్తాడు? 3000 సార్. 3000? 4000. ఓ 1000 రూపాయలు వాడు తీసుకుని 3000 ఇచ్చాడు సార్. పిల్లాడి ఫీజు దొబ్బేస్తారా? సార్ 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 అసలు అయిపోయింది సార్. మీరు ఇంకా 1000 రూపాయలు దొబ్బేసి నాకు 4000 ఇచ్చాడు సార్. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. అక్కడ ఎవరు లేరు. ఉంటే ఊరుకుంటారండి? ఇప్పుడు మీరున్నారు. ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపేదో తెలుసా నువ్వు? దైద్యుడా అని తిట్టాలను. తిట్టగలనా? లేదు కదా. తిట్టాల్సినవన్నీ తిట్టారుగా, ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి. నేను వెరీ రేర్ గా ఇస్తాను, ఇచ్చినప్పుడు పుచ్చేసుకో. ఏంటి రెస్పెక్ట్? ఇప్పుడు రెస్పెక్ట్ ఒకటైనా, దానికి అదనంగా ఇంకేమైనా ఇస్తారండి? అమ్మాయి మీరు పట్టుకెళ్ళిపోరు. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. నీతో తిరిగిలో నీ బాబు వెనక పొడుచు పడుతున్నాడు, డబ్బు ఇంకా పచ్చిగానే ఉంది. ఇంత రొమాన్స్ కోసం ఇంత వైలెన్స్ తట్టుకోలేని నీ బాబుతో వెళ్ళిపో. కార్లో కూర్చుంటావు? కార్లో కూర్చోమ్మా, బాడీగార్డోడు. చూపేంట్రా, ఇంకోసారి ఆ టై వేసి కనపడ్డా టైతో ఉరేసేస్తాను నా కొడుకు.